మా తపానాలు మీరు వాళ్ళు తెచ్చిందే మేము చేస్తాం. దానిలో వెనక ముందు అయ్యేది ఇంకేముంది, ఇంకా డౌట్ ఏముంది? కానీ రాజకీయాలు అట్లున్నాయి కార్తీక్. వాడు ఒడిచిండు కదా అని నేను చూసుకుంటే కూర్చుంటే నా పానం పోతుంది ఈడ. ఇక నువ్వు కార్తీక్ ముచ్చట్లు విన్నట్టుంటే ఇక అంతే. అంటే వాడు గడ్డపార పెట్టి ఓడోనికి వస్తే అట్లా నిలబడాలా? వాడు ఒడిచిపోతాడు. అట్లా ఉండదు. పొడవనీకి వస్తే ఉల్టా పొడుచుడే. రాజకీయాలు అట్లున్నాయి, పాలిటిక్స్లు అట్లున్నాయి. వాడు శత్రువు వచ్చి పొడుస్తున్నాడు అని అంటే నేను ఉల్టా పొడవాల్సిందే. తెలంగాణ రాజకీయాలలో సిద్ధాంతాలు లేని రాజకీయాలు ప్రవేశపెట్టింది కేసీఆర్. నేనేమన్నా రాజకీయం అన్న స్కామ్లది అనలే. నేను రాజకీయ నిర్ణయాల మీద మాట్లాడినా. రాజకీయ నిర్ణయం రాజకీయంగా నా శత్రువు నా ముందు నన్ను పొడవడానికి వస్తే చూసుకుంటా కూర్చొని ఉల్టా పొడుస్తా. అదే రాజకీయం. అదే కాంగ్రెస్ గవర్నమెంట్ రాజకీయం చేస్తున్నది. రాజకీయంగా నాది నేను కాపాడుకుంటేనే కదా ప్రజలకు నేను సర్వీస్ ఇచ్చేది. అదే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్నది. ప్రజలను రక్షించే దాంట్లో, ప్రజలకు సర్వీస్ ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ మీద ఏ శత్రువైనా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడో తిరిగి దాడి చేయాల్సిన పరిస్థితి రాజకీయంగా అవసరము అని అంటున్నా. ఇక రేవంత్ ఇప్పుడు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఓడని కోసం నిలబడమంటారు. అట్లనే మరి రివర్స్ చేయాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి కూడా తప్పదు. అది అంతే. గవర్నమెంట్ పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది. అంతే. నువ్వు ఆ రోజు ఎట్లా చేసినావు? నీకు 80 మంది ఉంటే ఇంక 20 మందిని 30 మంది రండి అంటే నువ్వెట్లా చేసినావు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఏముంది అట్లా? తప్పేముంది? నువ్వు చేసినావు ఆ రోజు, ఈరోజు ఈయన చేస్తున్నాడు. దానికి పెద్ద ఇదంతా అవసరమా? ఇదంతా రాజకీయం అంటున్నా. కేసీఆర్ చేసింది రాజకీయమే, మేము చేసేది కూడా రాజకీయమే. ఇది యుద్ధం కార్తీక్. ఇది యుద్ధం. ఇది యుద్ధం కాకముందు చర్చలు జరిగేటప్పుడు మస్తు మాట్లాడతాం. యుద్ధం జరిగేటప్పుడు కొన్ని ఏమంటారని కొంత అప్పుడప్పుడు నిర్ణయాలు తీసుకొని అటాక్ చేసేటివి ఉంటాయి. అట్లా యుద్ధం. ఇది పిల్లల పరిష్కారమా? ఏమైనా ఇదేమన్నా బొమ్మరిలా అంటున్నా? ఇదేమన్నా పాలిటిక్స్? ఇవన్నీ యుద్ధంలో వ్యూహం. ఇది యుద్ధ నీతి. అవును, మహాభారతంలో అభిమన్యుడు పద్మవ్యూహంలో పోతే చచ్చిపోతాడని కృష్ణుడికి తెలుసు కదా, శ్రీకృష్ణుడికి తెలుసు కదా. మరి శ్రీకృష్ణుడు ఎందుకు పద్మవ్యూహంలో పోతే చచ్చిపోతాడని తెలిసి అభిమన్యుడు శ్రీకృష్ణుడు ఆపలేడు మహాభారతంలో.